రేషన్ బియ్యం అక్రమ దందా కట్టడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యం యథేచ్ఛగా అక్రమ రవాణాపై జరుగుతుండటంతో డిప్యూటీ సీఎం పవన్ దృష్టి పెట్టారు. అధికారులు ఎన్ని తనిఖీలు చేసినా పేదల బియ్యం అక్రమ రవాణా దందాకు అడ్డుకట్ట పడకపోవడంతో ఆయనే నేరుగా రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి కాకినాడ యాంకరేజ్ పోర్టులో తనిఖీలు చేస్తున్నారు. పెట్రోలింగ్ చేస్తే మరి మీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తున్నారు? డాక్ చేస్తున్నారు మొత్తం ఫుడ్ అంతా మన ఈ బ్యాగ్స్ అని. పెట్రోలింగ్ వాటర్ వర్కింగ్ పెట్రోలింగ్ వాటర్ ఏముందో చూడలేరు, అసలు షిప్లో ఏముందో చూడలేరు మీరు. షిప్లోకి ఏం వెళ్తుందా అన్నది చెక్ చేస్తా సార్. రైస్ వెళ్తుందా, షిప్లోకి ఏం వెళ్తుందా అన్నది చెక్ చేస్తా సార్. రైస్ వెళ్తుందా లేదా అన్నది కస్టమ్స్ వాళ్ళు చెక్ చేస్తారు. ఇదా కార్గో అంతా కాదు. ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా. దర్ ఇస్ అ పాసిబిలిటీ కదా. అంటే ఇది ఎలాంటి పోటీ? ఇది ఎవ్వరు దీని మీద దృష్టి సారించని పోటీ ఇది కాదు. ఒక్కసారి ఇలాంటి ఇలీగల్ needed, no? That's what I feel. కాకినాడ పోర్టు నుంచి పేదల బియ్యం విదేశాలకు అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం తనిఖీలకు నిర్ణయించారు. 2 రోజుల క్రిందట కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ ఏకంగా సముద్రంలో లంఘరేసిన నౌకలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఆయిల్ నౌకలో 640 మెట్రిక్ టన్నుల పేదల బియ్యాన్ని గుర్తించారు. గతంలో అధికారులు సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని బ్యాంకు గ్యారంటీతో విడిపించుకుని తప్పుడు లెక్కలు చూపించి విదేశాలకు రవాణా చేస్తున్నట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కాకినాడ పోర్టులో చేసిన తనిఖీలు ఆసక్తిని రేపుతున్నాయి. జాయింట్ పెట్రోలింగ్ చేస్తే మరి మీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తున్నారు? డాక్ చేస్తున్నారు మొత్తం ఫుడ్ అంతా మన ఈ బ్యాగ్స్ అని. పెట్రోలింగ్ వాటర్ వర్కింగ్ షిప్లోకి ఏం వెళ్తుందా అన్నది చెక్ చేస్తా సార్. రైస్ వెళ్తుందా లేదా అన్నది కస్టమ్స్ వాళ్ళు చెక్ చేస్తారు. ఇదా కార్గో అంతా కాదు. ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా. దర్ ఇస్ అ పాసిబిలిటీ కదా. అంటే ఇది ఎలాంటి పోటీ? ఇది ఎవ్వరు దీని మీద దృష్టి సారించని పోటీ ఇది కాదు. ఒక్కసారి ఇలాంటి ఇలీగల్ రేపొద్దున ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా. ఎవ్రీ పాసిబిలిటీ. రేషన్ బియ్యం అక్రమ దందా కట్టడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలోకి దిగారు. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు రేషన్ బియ్యం యథేచ్ఛగా అక్రమ రవాణాపై జరుగుతుండటంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. అధికారులు ఎన్ని తనిఖీలు చేసినా పేదల బియ్యం అక్రమ రవాణా దందాకు అడ్డుకట్ట పడకపోవడంతో ఆయనే నేరుగా రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి కాకినాడ యాంకరేజ్ పోర్టులో తనిఖీలు చేస్తున్నారు. 65 companies. What are the names? Currently there are 10 ships in Kakinada port right now. KPR, Sri Lakshmi, MK Bal. కాకినాడ పోర్టు నుంచి పేదల బియ్యం విదేశాలకు అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం తనిఖీలకు నిర్ణయించారు. 2 రోజుల క్రిందట కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ ఏకంగా సముద్రంలో లంఘరేసిన నౌకలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పశ్చిమ ఆఫ్రికా వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఆయిల్ నౌకలో 640 మెట్రిక్ టన్నుల పేదల బియ్యాన్ని గుర్తించారు. గతంలో అధికారులు సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని బ్యాంకు గ్యారంటీతో విడిపించుకుని తప్పుడు లెక్కలు చూపించి విదేశాలకు రవాణా చేస్తున్నట్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం కాకినాడ పోర్టులో చేసిన తనిఖీలు ఆసక్తి రేపుతున్నాయి. 65 members. So all the total Answer sir. Currently there are 10 ships in Kakinada port right now. Yeah.
కేర్ఫుల్. Currently, there are 10 ships in Kakinada port right now. Just 24 are cargo. Anchorage port. వాళ్ళకి 1500 పీడీ యాక్టింగ్ చేయొచ్చా? మనం పెట్టాం కదా, Pediatric. ఇట్స్ నాట్ యాక్టివేటెడ్. Kani. Currently, there are 10 ships in Kakinada port right now. Just 24 are cargo. Anchorage port దగ్గర. Instructions. సరే, Currently, there are 10 ships in Kakinada port right now. Just 24 are cargo. ఎవరో ఓనర్స్ ఎవరు? వాళ్ళ పేరు తీయండి. బార్జీ ఓనర్ ఎవరు? ఒకటే చెప్పండి, ఇవి జరిగినప్పుడు ఈవెన్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ కెన్ కమ్ ఇన్ సైడ్. హౌ కమ్ అడ్మినిస్ట్రేషన్ ఆస్క్ Shanmohan ji, under your guidance, like if you are ignorant about it, ఎస్పీ గారికి కూడా పంపించమని, ఎక్స్ప్లెనేటరీ నోట్ పంపించమని చెప్పండి. ఏదైనా జరగచ్చు కదా, ఇలాంటి నెగ్లిజెన్స్ వల్లే కదా కసాబ్ లాంటి వాళ్ళు వచ్చేసి దూరింది. అండ్ వీ హ్యావ్ ఓఎన్జీసీ హియర్. అంత ఈజీగా ఎలా తీసుకున్నారు అందరూ? హౌ కమ్ పోలీస్ అథారిటీస్ టుక్ ఇట్ సో ఈజీలీ? అంటే డూ యూ థింక్ ఒకసారి వీళ్ళు దీనికి అలవాటు పడితే డూ యూ థింక్ దే విల్ కన్ఫైన్ ఇట్ ఓన్లీ ఫర్ రైస్? నో. Coastal police one. కోస్టల్ పోలీసింగ్ ఏది? Currently, there are 10 ships in Kakinada port right now. Just 24 are cargo. Anchorage port దగ్గర. Currently, there are 10 ships in Kakinada port right now. Be careful. వాళ్ళది 1500 ఉన్నా. పీడీ యాక్టింగ్ చేయొచ్చా? మనం పెట్టాం కదా, Pediatric. ఇట్స్ నాట్ యాక్టివేటెడ్. Kani.